ఏంటి సంగతులు? సాయంత్రం 7:30 అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడే లాస్ వేగాస్కి బయలుదేరా మళ్ళీ. సరే, ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చేసేద్దాం. ఫ్లాస్క్, ఎక్స్ట్రా వాటర్, బ్యాక్ ప్యాక్ చెక్, పాకెట్ నైఫ్ చెక్, షూస్ చెక్, ఎవ్రీథింగ్ చెక్. ఇక్కడ ఉన్నాము. సాయంత్రం 5ంటికి బయలుదేరినా, ఇప్పుడు 7:30కు బయలుదేరినా 12ంటికే వెళ్తాం. ట్రాఫిక్ అలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆఫ్ ఉండాలి మనకి. డిస్ప్లే ఆఫ్, ఇక్కడ బటన్ ఉంటుంది. డార్క్, కంప్లీట్ డార్క్ ఉండాలి బండి నడుపుతుంటే. డ్రైవింగ్ అప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. పక్కనే మనం ఒక బండి వెళ్తుందా, అది మనము ఒకటే స్పీడ్లో పక్కనే ఉన్నప్పుడు వాళ్ళు కనుక పొరపాటున మన లేన్లోకి వచ్చేస్తుంటే అది మనకి తెలవదు. ఎందుకంటే వెనకాల ఇంకొక లైటు అద్దంలో రిఫ్లెక్షన్ ఉండి మన కళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నైట్ టైము ఎక్కువ కార్లు, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఆ పక్క కారు అస్సలు ఉండకూడదు. స్లో అన్న అయిపోవాలి, కొంచెం ముందుకన్నా వెళ్ళాలి. అటు పక్క చూడు ఎంత జామ్ అయిపోయిందో. ఏం ట్రాఫిక్ రా బాబు లాస్ ఏంజలీస్లో. వాళ్ళు ఇంకా ఇప్పుడు వెళ్ళేది లేదు. ఇప్పటికి వెళ్తారో. ఎంత జామ్ అయింది చూడు, 4 మైళ్ళ నుంచి ఉంది. వెనకాల ఒక చిన్న యాక్సిడెంట్ అయింది దాని మూలాన. చీకు చింతలేదు, చిందులేసే ఊరు, ఆట పాట మరి ఏందంట. ఇప్పుడే వచ్చాం. ఇదిగో ఇదే మన హోటల్. నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి ఏది పడితే అది చేద్దాం. ఏం ప్లాన్ లేదు. కరెక్ట్గా నైటు 1 అవుతుంది టైం. ఇది సెకండ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడాలి. చెకింగ్ ఇన్ రూమ్ 213. మస్తు ఉంది రూము, సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఓకే, బట్టలు స్టోరేజ్, రెస్ట్ రూమ్, బాగుంది. పొద్దున్నే కలుద్దాం. గుడ్ నైట్. పొద్దున్నే కలుద్దాం.
ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందాం. బ్రేక్ఫాస్ట్ పొద్దున 7:30 నుంచి 9:30 మధ్యలో ఉంటుంది. లేట్ అయితే దొరకదు. 8 అయింది, లేచి కూడా గంట అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా, పెద్దగానే ఉంది. Get a quote. Progressive makes it easy to get a quick commercial on a quote online so you can get back to all your other to-dos. Sorry, that one's mine. See if you can save money at progressivecommercial.com. On the southern side of that system, so that does show intensification, and all of this rain is bad on its own. But the fact that we have higher mountain peaks, that closes in on the island chain. Meteorologist Reynolds Wolf is live on the north central side of the island this morning. And Reynolds, maybe you can talk more about Maui, showing Hawaii, the big island of Hawaii, I should say, where there aren't many routes around the island. There's kind of like 3 main routes, and that is it. So I do worry about on these islands, if there's flooding, people having a hard time getting into help and rescue and or getting out of the situation. Oh, no, you're absolutely right, Tiffany. What's interesting in our location... అదే బయటికి వెళ్దాం. కూల్ వాటర్. అన్ని సిటీస్లో లాగానే లాస్ వేగస్లో కూడా కార్స్ అండ్ కాఫీ అనేది ఒకటి అవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని బళ్ళు ఉన్నాయి, ఒక లుక్ వేద్దాం. ఇది చూడు, మస్టాంగ్ షెల్బీ GT 500 760 హార్స్ పవర్ ఉంటుంది. డేంజరస్లీ పవర్ఫుల్ మస్టాంగ్. మన డ్రీమ్ కార్ ఏదైనా అడుగుతారుగా, ఇదే షెల్బీ GT 500. ఇక్కడే లాస్ వేగస్లో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది, అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. 760 హార్స్ పవర్.
ఇక్కడ ఏదో క్లాసిక్ బండి ఉంది, చూస్తానికి ఫోర్డ్ మోడల్ టీని మాడిఫై చేసినట్టుంది, కానీ కాదు. ఏంటి, క్రైస్లరా? ఓ, మోర్గన్. ఆ రోజుల్లో అల్ట్రా లగ్జరీ, ఈ రోజుల్లోనేమో కలెక్టబుల్స్. ఇక్కడ ఒకటి ఫెరారీలు ఉన్నాయి. ఓల్డ్ క్లాసిక్ మస్టాంగ్లు, ప్లోమౌత్. ఓకే, ఇది మస్టాంగ్, ఇది మస్టాంగ్ GT 500. ఇందాక చూసాం కదా దాంట్లోనే, కానీ కొంచెం ఓల్డర్ ఎడిషన్. జాన్ విక్ బండి గుర్తుకొస్తుందా? సేమ్ అంతే ఉంటుంది, కానీ ఇదేమో GT 500 ఎడిషన్ చేశారు దీన్ని. ఇవి కూడా మసిల్ కార్స్, కార్వెట్. ఇది కార్వెట్ సెక్షన్, ఇక్కడ అన్ని ఇల్లు పెట్టుకున్నారు. కార్వెట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కార్లు ఇవి. మన షెవీ వాళ్ళు తయారు చేసే ఈ కార్వెట్ బళ్ళు రా ఎనర్జీ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బళ్ళు. ఇది కూడా అదే, కొంచెం ట్యూన్ చేస్తే చాలు హై హార్స్ పవర్కి తీసుకెళ్ళచ్చు. ఇంకా వాళ్ళు ఇచ్చేదే చాలా ఎక్కువ అనుకుంటే, ఇది ఇక్కడ రాసిందా, ఇది స్టింగ్రే, కార్వెట్ స్టింగ్రే. ఇది కూడా అదే. మోటార్ సైకిల్స్ హార్లీ, ఇంతకుముందు మాట్లాడుకున్నాం గుర్తుందా? హార్లీ వాళ్ళు మోటార్ సైకిల్స్ అమ్మడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే సేల్స్ సరిగ్గా లేవు, రేట్లు ఎక్కువ ఉండటం. జాపనీస్ కావాసకి, సుజుకి, యమహా, హోండా దగ్గర నుంచి బీభత్సమైన కాంపిటీషన్ ఉంది వీళ్ళకి, ఈ ఓల్డ్ క్రూజర్ వాళ్ళకి. మసిల్ కార్స్ అనేవి ఉంటాయి కదా, అంటే ఫోర్డ్ మస్టాంగు, లేకపోతే డాడ్జ్ ఛాలెంజరు, డాడ్జ్ చార్జరు, షెవీ కెమారో, ఆ మిగతా బళ్ళన్నింటినీ కూడా తయారు చేయడం ఆపేశారు. ఒక్క ఫోర్డ్ మస్టాంగే అఫీషియల్గా మసిల్ కార్స్ ప్రొడక్షన్లో ఉంది ఇప్పుడు. ఫోర్డ్ వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, ఫోర్డ్ కార్ని మనము ఎలక్ట్రిక్ చెయ్యము అని చెప్పి. డాడ్జ్ ఛాలెంజరు, చార్జర్ కూడా ఎలక్ట్రిక్ అయిపోయినాయి, కానీ మస్టాంగ్ అవ్వలేదు. మస్టాంగ్లో మాక్ ఈ అని ఒక ఎలక్ట్రిక్ మోడల్ ఉంది, కానీ మస్టాంగ్ పేరుతోటి దాన్ని పెట్టి సేల్స్ చేసుకోవడానికి దానికి పెట్టారు, కానీ అది మస్టాంగ్ ఒరిజినల్ మస్టాంగ్ కాదు. మస్టాంగ్ అనేది ఈ రోజుకి కూడా ఐస్ ఇంజన్స్ ఉన్నాయి. ఐస్ అంటే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్స్, పెట్రోల్ ఇంజన్స్ లేకపోతే డీజిల్ ఇంజన్స్ని ఐస్ ఇంజన్స్ అంటారు. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఎక్కువ మంది దొరికేవాళ్ళు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. కౌంట్ కస్టమ్ మెంబర్స్ ఉంటారు చూడు, వాళ్ళు కూడా ఎప్పుడైనా అక్కడికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడే క్రాంతి వచ్చాడు మనల్ని కలవడానికి. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఇంటికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతున్నాం అనుకో, వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు తినడానికి స్నాక్స్ లేకపోతే ఏదైనా ఫుడ్ పెట్టిస్తారు కదా. క్రాంతి మామా ఒకసారి, మొన్న నేను వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు స్నాక్స్, ఫుడ్, వాటర్తో పాటు ఇంకేమి ఇచ్చాడు తెలుసా? ఇదిగో కూలెంట్ కూడా ఇచ్చి పంపించాడు నాకు. మన కారులో ఎండాకాలం కదా, ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాం కదా అని చెప్పి కూలింగ్ కోసం. శాండీ గారిని కలిసి చాలా రోజులు అవుతుంది కదా, ఏంది ఫైటింగ్ అయిందా మీకు కలవట్లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. మా లేదే మనకు టైం కుదరలేదు, అక్కడికి వెళ్దాం త్వరలో. ఏం చేయబుద్ధి కావట్లేదు బయటికి వెళ్ళి. ఇప్పుడే మళ్ళీ హోటల్కి వచ్చేసా. ఈ బార్లీ జ్యూస్ని కనిపెట్టింది ఎవరో కానీ, యాక్సిడెంటల్ ఇన్నోవేషన్ 10,000 BC. షార్ట్ వీడియో గుర్తుందా? కొంతమంది వేటకెళ్దామని చెప్పి కొన్ని గోధుమల్ని కొన్ని కుండల్లో పెట్టి ఒకదాన్ని వండకుండా మర్చిపోయి వెళ్ళారు నానబెట్టి. వెనక్కి వచ్చేసరికి 3 రోజుల తర్వాత అది పుల్లగా ఒక రకమైన స్మెల్ ఉంది. తాగిన తర్వాత ఊగబుద్దయింది. ఇంకేముంది, మొదలు పెట్టేశారు బీర్లు తయారు చేయటం.
అది బార్లీ జ్యూస్ హిస్టరీ. ఒక పని చేద్దాం, ఒకటేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈలోపు బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ కూల్ అయిపోయింది, మళ్ళీ పోదాం బయటకి ఎక్కడికైనా. అవసరమైతే రేపు రెస్ట్ తీసుకోవచ్చు. మొన్న ఏదో వెజిటేబుల్ కర్రీ వండానని చెప్పి బిల్లా యూ చేంజ్డ్ బిల్లానా? బిల్లా చేంజ్ అవుతాడు, మనం అవ్వం. క్రాంతి ఏదో పని మీద ఉన్నాడు, ఏదో బండి రిపేర్ ఏదో చేయించుకుంటున్నాడు, లేకపోతే వచ్చేవాడే. సర్లే, కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇంతకుముందు మనం లాస్ వేగాస్ మొత్తము సిటీ ఒక వీడియో చేసినప్పుడు లాస్ వేగాస్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. 1850 ఆ టైంలో అసలు లాస్ వేగాస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, అక్కడెక్కడో అక్కడి నుంచి అటు చివర కాలిఫోర్నియా దాదాపుగా 700-800 కిలోమీటర్ల దూరం ఉన్న ఎడారి మధ్యలో అటునుంచి ఇటు వెళ్ళేవాళ్ళు వాటర్ లేక చనిపోతానే ఉండేవాళ్ళు. అందుకని మధ్యలో ఒక వాటర్ సెంటర్ పెట్టుకుందామని చెప్పి, ఏది ఆ రోజుల్లో కార్లు కూడా లేవు, ఎద్దుల బండిలు గుర్రపు బండులు, నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళు, వాటర్ లేక చనిపోతా కూడా ఉండేవాళ్ళు. వాటర్ కోసము అసలు లాస్ వేగాస్ అనేది మెల్లగా స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్లో. దీనిని ఓల్డ్ లాస్ వేగాస్, మొట్టమొదటిసారి లాస్ వేగాస్ స్టార్ట్ అయిన పాయింట్ ఇదే. లోపల న్యాచురల్గానే వాటర్కి సంబంధించిన ఒక చిన్న చెరువు లాంటిది ఉండేది ఆ రోజుల్లో, ఓయాసిస్ అనుకోవచ్చు. తర్వాత పక్కన వాటర్ బాటిల్స్లో పెట్టి వాటర్ సెంటర్ పెట్టి అమ్మటం మొదలుపెట్టారు. తర్వాత లాస్ వేగాసే తయారైపోయింది. సరే, లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. దీన్ని స్టేట్ పార్క్ అంటారు. తర్వాత దీన్ని గుర్తుగా ఒక పార్క్కు మళ్ళీ స్టేట్ పార్క్కు మళ్ళీ పెట్టి ఒక ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది $3 ఎంతో. ఆ లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇప్పుడే ఇది స్టేట్ పార్క్ కదా, $3 ఛార్జ్ చేశారు. లోపలికి వచ్చాము. ఇదిగో లోపల ఒక లుక్ వేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. చూడు, పైన్ ట్రీ. ఇదేంద్రో ఒక్కొక్క దగ్గర ఒక్కో సౌండ్ వస్తుంది, గిటార్ స్ట్రింగ్ లాగా. వైన్ బ్యారల్స్, విస్కీ బ్యారల్స్. ఇదిగో బూమరాంగ్, ర్యాబిట్ స్టిక్. సొరకాయ. ఇదిగో ఇది ఆ రోజుల్లో మొత్తం 3 ఎకరాల్లో ఉండేది ఎగ్జాక్ట్గా ఈ ఏరియా అంతా. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఆ రోజుల్లో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గరికి వెళ్దాం. ఎక్కడుందో అది ఎతకాలి. ఇదిగో ఇక్కడ రాశారు చూడు, హిస్టరీ సైన్ బోర్డు ఒకటి పెట్టారు. లాస్ వేగాస్ ఫోర్ట్ అనేవాళ్ళు ఆ రోజుల్లో దాన్ని. ఇదిగో 1855లో. ఆ రోజుల్లో కట్టిన ఈ స్ట్రక్చర్లు అన్నీ కూడా అవన్నీ కూలిపోయినాయి. వీళ్ళు ఏం చేశారంటే రీక్రియేట్ చేశారు మళ్ళీ. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇది ఈ చెక్కంతా ఆ రోజులదే.
ఈ గోడ ఆ రోజుల్లోది కాదు, తర్వాత మళ్ళీ కట్టారు. లాస్ వేగాస్ నుంచి ఎక్కువ దూరం ఏం లేము, కరెక్ట్గా 5 మైళ్ళు అంతే. బండిలో కొడితే 5 నిమిషాలు. పక్కనే రోడ్లు స్ప్రెడ్ అయిపోయింది సిటీ కూడా. ఇదిగో గుర్రపు బండి. ఇందులో ఏముంది, గోల్డా? ఆ రోజుల్లో చూడు ఇల్లు ఎలా ఉండేదో, మట్టితోటి. సిమెంట్ కూడా లేదు ఆ రోజుల్లో, బంకమట్టి, సున్నం. కానీ ఇది నేను చెప్పాను కదా, రీక్రియేట్ చేసిందని చెప్పి. పైన ఇంకోటి ఏదో ఉంది చూడు, ఆ రోజుల్లోనే పైన ఫ్లోర్ కూడా వేసుకున్నారు. ఈ చెట్టు ఏజ్ ఎంత చెప్పుకోండి, తెలుసుగా మీకు ఇప్పుడు? లేయర్లు. అది ఈ రోజుల్లో మనము 800 కిలోమీటర్లు వెళ్తానికి 8 గంటలు జారు కారులో అయితే. ఫ్లైట్లు, రైళ్ళు అవన్నీ, ఫ్లైట్ల గురించి పక్కన పెట్టు, కారులో 8 గంటల్లో కొట్టేయచ్చు. ఆ రోజుల్లో 800 మైళ్ళు రావాలంటే 1 రోజులు పట్టేదేమో. 2 నెలలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి అంతే, ఆ రోజుల్లో ఏమున్నాయి, ఇంజనీరింగ్ లేదు. తెలిసిన కొంచెం నాలెడ్జ్తోనే సర్వైవల్ ఈజ్ ద బిగ్ డీల్. మంచిగా కొన్ని చెట్లు పెంచుతున్నారు. ఇవన్నీ వాటర్ తవ్వటానికి బోరింగ్ పంప్ ఎక్విప్మెంట్ అనుకుంటా, అట్లనే ఉన్నాయి చూస్తానికి. దగ్గరికి వెళ్తానికి లేదు. ఇక్కడ ఇది పెట్టారు కదా, దాటి వెళ్ళకూడదు. ఇదేంది, ఇది తెలిసిన చెట్టుకు మళ్ళీ ఉంది. ఆ రోజుల్లో అలా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ కఠోరమైన ఎడారిలో ఎక్కడైనా ఫ్రూట్స్ లాంటివి కనపడితే ఇంకా పండగే. ఎందుకంటే అన్నన్ని వారాలు నెలలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎడారిలో ఎక్కడైనా ఉండేవంట ఈ పువ్వులు, ఈ కాయలు. ఫిగ్స్, అంజీర్, ఇదిగో గ్రేప్స్ అక్కడక్కడ కాసాయంట, యాప్రికాట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇదిగో ఇది మనం తింటూ ఉంటాం చూడు ఇంట్లో. ఇదిగో ముళ్ళులు ఉంటాయి, ముట్టుకోకూడదు. ఇవి భలే ఉంటాయి స్వీట్స్. ప్రిక్లీ పీర్ అంటారు దీన్ని, ప్రిక్లీ పేర్. కింద పడిపోయినాయి చూడుకోండి. భలే స్వీట్గా ఉంటాయి ఫ్రూట్స్ ఇవి. ఇగో ఇక్కడ చూడు ఎన్ని కాసినాయో. వాటర్ మెలను, పైనాపిల్, పుచ్చకాయ, పైనాపిల్ 2 కలిపి తింటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అంతే ఉంటాయి టేస్టీ. ఇగో ఫిగ్స్ అంటే అదే అంజీర్. న్యాచురల్గానే ఎడారుల్లో పెరిగాయి. కింద పడిపోయి ఉన్నాయి అన్నీ చాలా. ఇక్కడ ఏదో ఉంది. ఇది అది యాప్రికాట్. ఎల్లో కలర్లో ఇంత ఉంటాయి కదా యాప్రికాట్. సిట్రస్, నిమ్మకాయలు అనుకుంటాయి.
ఏదో పాకుతున్నాయి కాళ్ళ మీద. అవి చూడు ఎంత వెరైటీగా ఉన్నాయో. మరి అది పెద్దగా ఉన్నాయి. అవి ఏం పువ్వులో మరి. ఆ రోజుల్లో కూడా సైజులు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి కొన్ని, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎన్ని. దీనికి చూసావా బ్రేక్ ఎలా ఉందో చూసావా? ఇది బ్రేక్ అప్లై చేయటం. ఇది వీటికి పేరు కూడా ఉంది చూడు. అదిగా ఫ్రీట్ వ్యాగన్ అంట. ఇది చూడు ఎంతలా ఉందో గమనించాలి మీరు. ఇంతలా ఉంది, 1/2 ఇంచ్ ఉంది. ఫిగ్ చెట్లు చూడు ఎలా ఉన్నాయో. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇందాక చిన్నవి చూసాం కదా. వినపడుతుంది వాటర్ సౌండ్. ఇదిగో ఎక్కడి నుంచో. కానీ ఇదంతా వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుంది అనేది రీక్రియేట్ చేశారు మళ్ళీ. బా వాటర్ సౌండ్ ఏంటంటే మన ఊరు గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏం రాశారో చూడు. మళ్ళీ ఆ రోజుల్లో ఎలా ఉండేదో అలా రీక్రియేట్ చేసామని రాశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న చెరువు చూశానే, అది కనపడట్లేదు ఏంటి? చేపలు కూడా ఉండాలి ఇందులో. ఉన్నాయా? ఉన్నాయి. చిన్న చిన్న గోల్డ్ ఫిష్ అంటారు చూడు, అయ్యో కనపడుతున్నాయా? చూసారా ఎలా ఉందో? మామూలు చెప్పేసుకొని వస్తే దోలు తీరిపోయింది. ఇంత లోతుకు దిగింది. ఇదిగో ఆ రోజుల్లో ఉన్న ఓయాసిస్ అని అనుకున్నాం కదా, చిన్న చెరువు లాంటిది. ఇదిగో ఇదే చెరువు లాంటిది. అంటే మీరు ఎంతో పెద్దగా ఉంటుంది అని అనుకునేవాళ్ళు కదా. కాదు, ఇంతే ఉండేది అది. కానీ వాటర్ మాత్రం ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉండేవి. ఓ చూడు ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చూడు ఫిష్. వీళ్ళు పెంచుతున్నారులే వీటిని. అవి ఏమో ఇంతింత ఉన్నాయి, ఆ ఎర్రయి. ఆ పచ్చ ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి. కిలో ఉంటుంది ఒకటి. ఓ మీరు ఇక్కడ గమనించాలి. మీరు వీళ్ళు ఏం చేశారో తెలుసా? పైనుంచి కొంగలు వచ్చి ఈ పక్షులను తినేయకుండా ఉండటానికి అదిగో పైన ఒక బ్యారియర్, అదే ఒక లేయర్ పెట్టారు చూసారా? అదిగో ఒక లేయర్ ఉంది చూడు. పక్షులు ఈ చేపల్ని తినేయకుండా సెక్యూరిటీ లాగా. మామూలుగా ఈ లేక్ అంతా, ఈ చిన్న ఏరియా అంతా ఇట్లా పరిచినట్టున్నారు. ఈ బావి అవి ఏమైనాయి అంటే వాటర్ ఫ్లో అట్నుంచి వాటర్ ఫ్లో వస్తుంది కదా ఇటు, ఆ వచ్చినప్పుడు అన్నీ జరిగిపోయి ఇటు కార్నర్కి వచ్చినాయి. అది జరిగింది ఇక్కడ.
లాస్ వేగాస్ తయారవ్వటానికి కారణం ఇక్కడ కనపడే ఈ చిన్న బావి. ఇదే లేకపోతే అసలు లాస్ వేగాస్ అనేది ఉండేది కాదు. ఆ కొంతమంది ఎవరైతే వాటర్ ఇక్కడ పెడదాము అనుకున్నారో వాళ్ళు ఇది ఉంది కాబట్టి వాటర్ పెడదాము అని డిసైడ్ అయ్యారు. ఇది లేకపోతే ఆ ఆలోచన కూడా కొంచెం వచ్చేది కాదు వాళ్ళకి. అది ఎంత పని చేసేవమ్మా బావి, నీ మూలాన $1,000 పోయినాయి మాయి. అది ఇక్కడ లాస్ వేగస్లో ఒక పెద్ద కసినోలో అక్వేరియం ఒకటి ఉంటుంది, దానికి వెళ్దాం. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం త్వరలో.